అందరికీ నమస్కారం. 42 మంది విద్యార్థులు కనుమూత, తీవ్ర విషాదం. ఈ విషయాలను తెలుసుకుని వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సర్కారు ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాల్లో దారుణాలు జరుగుతున్నాయని, 11 నెలల వ్యవధిలో 42 మంది విద్యార్థులు కన్నుమూశారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే శనివారం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆమె, కొమరం భీం జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో అనారోగ్యానికి గురై ఇక్కడ చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థిని శ్రీ శైలజ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విషతుల్య ఆహారంతో విద్యార్థుల ప్రాణాలు పోతున్న సర్కారు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయని, వైఫల్యానికి ఇది కూడా ఓ కారణమేనన్నారు. 2 రోజుల క్రితం నారాయణపేట పాఠశాల మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు వారి కుటుంబీకులు ధర్నా చేశారు. సీఎం సమీక్షన మరుసటి రోజు కూడా పురుగులు వచ్చినట్లు చెప్పారు. సీఎం ఈ సమస్యలపై ఓ 10 నిమిషాలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.